ఇప్పుడు ఆ దేవుడు గాడిదలు కాస్తున్నాడు దీవిస్తే రాజు అయిపోయాడు. ఇప్పుడు రాజు అవ్వడం వల్లనే గొలియాతు వచ్చాడు, గొలియాతు రావడం వల్లనే దావీదు వచ్చాడు, దావీదు రావడం వల్లనే అసూయ వచ్చింది, అసూయ రాయడం వల్లనే పనికి మన యుద్ధానికి పోయాడు, యుద్ధానికి వెళ్ళడం వల్లనే బాణం తగిలి చచ్చిపోయాడు. ఇదంతా జరగకుండా ఉండాలంటే ఎలా గాడిదలు కాసుకునేవాడు అలా ఉండిపోతే అలాంటి సావు ఆయన జీవితంలోకి వస్తాదా? కాదు. ఇలాంటి సావు వచ్చిందంటే కారణం ఏంటో తెలుసా? ఒక సామాన్యుడికి దేవుడిచ్చిన గొప్ప దీవెన చెప్పండి, రాజు అవడం. ఇప్పుడు ఈ దీవెనే ఆయన మెడకు ఏమైంది చెప్పండి? ఉర్రితాడైపోయింది. ఇప్పుడు చెప్పాలి, దీవులను శాపాలు అవుతాయి అంటే అవుతాయి. మీరు అనుకుంటారు సౌలు గారికి ఈ సైన్యం నుంచి శాపం వచ్చింది అనుకోకండి, సౌలు గారికి ఎదురింటి నుంచి శాపం వచ్చింది అనుకోకండి. మరి ఎక్కడి నుంచి శాపం వచ్చింది? దేవుడు ఏ దీవెనైతే ఇచ్చాడో అదే దీవెన శాపం అయిపోయి కూర్చుంది. అంటే శాపాలు దేవుడిచ్చిన వాటిలో నుంచే వస్తాయంటే వస్తాయి, అక్కడి నుంచే వస్తాయి. అవే మనకి ప్రాణాంతకమై కూర్చుంటే దీవెనలు అడగొద్దని నేను చెప్పట్లేదు, అడిగినప్పుడు తీసుకున్నప్పుడు జాగ్రత్త, వాటితో జాగ్రత్త లేకపోతే ప్రమాదం సుమా.